గుడ్ మార్నింగ్ డాడీస్. గుడ్ మార్నింగ్. నిన్న నేను మీకు నామినీ యాడ్ చేసుకోమని ఇచ్చాను. ఇది స్టేకింగ్ వాలెట్లో. స్టేకింగ్ వాలెట్లో నామినీ యాడ్ చేసుకోవడం లేదా అందులో మీకు ఎక్కువ క్యాష్ అందులో ఉంటే దాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడానికి మీకు ఇచ్చాను. అలాగే ఆ నామినీ ఉపయోగాలు ఏంటి, ఈ స్టేకింగ్ వాలెట్ అనేటువంటి ఈ బ్యాంక్ సిస్టంలో తెలిసిన దాని వివరం ఏంటి అనేది ఈ రోజు జూమ్ పెడతానని చెప్పాను. కానీ మనకు కమిటీలో చాలా మంది అందరినీ 28వ తారీఖు లోగా కిబో నుంచి పంపించుకోవాలనేటువంటి దీంట్లో ఉన్నాడు అందరూ. ఈ 28 తర్వాత మీరు ఇవ్వండి, మళ్ళీ ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది, దానివల్ల పని అయిపోతుంది, అది కంప్లీట్ చేసిన చేద్దాం, ఈ లోగా మీరు ఏమి ఇవ్వకండి అని చాలా మంది నాకు డైరెక్ట్ ఫోన్ చేశారు, మెసేజ్ పెట్టారు, అన్ని చేశారు. సో వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే అనిపించి ఏం చేసినా మనం ఈ మంత్ వదిలేద్దాం, నెక్స్ట్ మంత్ 3 నుంచి స్టార్ట్ చేద్దాం. ఈలోగా వెహికల్స్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళందరికీ నేను కాల్ చేస్తాను. ఆ కాల్ చేసే ముందు వాయిస్ ఇస్తాను. మన క్యూ లైఫ్ లో బల్బ్ బుక్ చేశారు కదా, అప్పుడు వాళ్ళందరికీ ఏ బండి మీరు బుక్ చేశారు, ఇప్పుడు మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నటువంటి బండి ఏది, ఆ బండి తీసుకుంటారా లేదంటే మీరు బుక్ చేసిన బండి తీసుకుంటారా, ఆ మైలేజ్ తీసుకుంటారా అనే దాని మీద నేను మీకు కాల్ చేస్తాను. అది ఎంతమంది అయితే రెడీ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ బల్ అన్ని కూడా డైరెక్ట్ రీచ్ చేస్తాను. అలాగే మనం ఆ బల్లెని కూడా ఇచ్చేస్తాను. కాబట్టి మనం వెహికల్స్ రెడీ చేస్తాను, ఈలోగా నా పనులు చేసుకుంటాను. అన్ని రెడీ అవుతున్నాయి, అన్నింటి కూడా 3 నుంచే ప్రారంభిద్దాం. థ్యాంక్ యూ. ఇవాళ జూమ్ ఉండదు, మళ్ళీ చూపిస్తే మళ్ళీ దాని మీద ఆలోచిస్తారు అందరూ అని మన తాలూకా కమిటీ తాలూకా అభిప్రాయం. దాన్ని కూడా మనం గౌరవిస్తాను, తప్పకుండా అలా చేద్దాం. ఈ 10 రోజులు మనం కొంచెం ఈ వర్క్ మీద ఉందాం కంప్లీట్ గా. ఆ వర్క్ కంప్లీట్ చేసుకుంటే మనం తర్వాత ఎలా చేయాలో చేసుకోవచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలాగే మనం ఈ రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి ఆ వెంచర్లు కూడా రెడీ చేస్తున్నాం. 3 కల్లా మనం అది అనౌన్స్ చేస్తాను. వెహికల్స్ ఆల్రెడీ తయారవుతున్నాయి, బ్యాటరీస్ అన్ని కూడా చేస్తున్నాను. వెహికల్స్ రెడీగా ఉన్నాయి. మన తాలూకు బ్యాటరీ సిస్టమ్ కూడా తయారైపోతాయి. అవి ఇంకా మార్కెట్లో పంపించడమే ఉన్నది. ఈలోగా నాకు కరెక్ట్ సరిపోతే చేసేద్దాం. వెండర్ పోర్ట్లు రెడీ ఉంది, అది 3వ తారీఖు నుంచి రెడీ చేద్దాం. అప్పుడే 3వ తారీఖు తర్వాత ఇవన్నీ మనం ఏదైతే అనుకున్నామో అవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అంటే ఒక్కొక్కటి చేద్దాం అనుకున్నది అన్ని రెడీ ఉన్నాయి. అలాగే ఈ గ్యాప్లో మళ్ళీ డాడీ రోబోట్ గురించి కూడా ఇప్పుడు వర్క్ చేస్తున్నాం కాబట్టి అది మనం అన్నట్టుగా 15 తర్వాత మనం రిలీజ్ చేస్తాం. దాన్ని మనం అనుకున్న ప్రాజెక్టులు అన్నీ రెడీ అయిపోతున్నాయి కాబట్టి ఇంకా మన కాయిన్ యూటిలిటీ కూడా చక్కగా అవుతుంది. మనం ఈ ముందు మనం క్యూలో ఉన్న కాయిన్స్ అన్ని పంపించుకున్నాం. నెక్స్ట్ నేను మళ్ళీ క్యూ లైఫ్ ఇస్తాను, దాంట్లో ఎన్ని పంపించేద్దాం. కాబట్టి జాగ్రత్త, క్యూ లైఫ్లో ఉండి మనకి ఈ టైం కాదు కాబట్టి అవన్నీ కూడా పంపించుకుందాం. ముందు క్యూ ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా చేసేద్దాం. సో ఈ గ్యాప్లో అందరూ చక్కగా ఎవరు చేసుకోండి. 3 నుంచి మనకి పర్ఫెక్ట్గా మిగతా వాటినే పెడదాం. ఇప్పుడు పర్ఫెక్ట్గా మన కాయిన్స్ పంపించుకునే దాంట్లో ఉన్నాం. థ్యాంక్ యూ, లవ్ యూ. సంపాదించుకున్నాం, రైట్. దాన్ని సెక్యూర్ చేసుకోవడం కూడా చాలా అవసరం, అందువల్ల మనం కూడా పని ఉంది. థ్యాంక్ యూ లేడీస్, నేను ఈ పనిలో బిజీ ఉన్నాను. థ్యాంక్ యూ. ఒక్క అకౌంట్ హోల్డర్ని కూడా విడిచిపెట్టకుండా జాగ్రత్తగా అందరికి చెప్పండి. అందరూ దాన్ని జాగ్రత్తగా వాళ్ళ సంపద వాళ్ళు సెక్యూర్ చేసుకోవాలి. కాబట్టి అందరికి తెలియజేయండి. యూజర్ నేమ్ లేని వాళ్ళకి యూజర్ నేమ్ ఇవ్వండి కొంతమంది అడుగుతున్నారు. యూజర్ నేమ్ అనేది మనం ఇవ్వలేము. దాన్ని ఎలా ఇస్తే అందరికి ఒరిజినల్ గా ఎవరైతే ఉన్నారో దానికి వాళ్ళకి వెళ్తుందో అది ఒక చక్కటి ఆలోచన వచ్చే వరకు, చక్కటి పద్ధతి దొరికే వరకు ఇవ్వలేము. నేను చాలాసార్లు చెప్పాను, మనం ఏ అనేవాడిది అకౌంట్ అనుకున్నాం, జెడ్ అనేవాడు వచ్చి ఒక ఎస్బీ అకౌంట్ నెంబరు, ఒక ఫోన్ నెంబరు చెప్పేసి ఈ అకౌంట్ నాదే, నాకు ఇచ్చేయండి యూజర్ నేమ్ పాస్వర్డ్ అని అన్నాడు అనుకుని నేను ఇచ్చాను అనుకున్నాం. ఆ అకౌంట్ ఉన్న కాయిన్స్ అన్ని వాడేసుకుంటాడు, ఇది చేస్తాడు. కానీ మళ్ళీ ఏ అనే అసలు వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి నాది ఆ అకౌంట్ అనేది అడిగాడు అనుకున్నాం కరెక్ట్ ఆధారాలతో. అప్పుడు జెడ్ అనేవాడు పట్టుబడి డేటా తెచ్చుకోవడం కష్టం, ఏ వాడికి మన దగ్గర ఉండగట్టి ఇవ్వడం కష్టం. కాబట్టి అలా చేయకూడదు, కరెక్ట్గానే చేయాలి. అది దాచుకోకపోవడం, వాటిని వదులుకోవడం అనేది ఆ అకౌంట్ హోల్డర్ చేసినటువంటి పొరపాటు అనొచ్చు, లేదంటే అది అన్ఎక్స్పెక్టెడ్ గా పోయింది అనొచ్చు, ఏదని అనుకోవచ్చు. కానీ ఎలా పోయినా ఒక అకౌంట్ ఒకరికి వెళ్ళిపోయేటట్టు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. అందుకోసం అవి ఉండిపోతాయి. ఆ తర్వాత దానికి సరైనటువంటి మార్గం మనం దొరికినప్పుడు దాన్ని చేద్దాం, మెల్లిగా చేసుకోవాలి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఇలాంటి వాటి అన్నింటికి నెక్స్ట్ ఇక మీద నుంచి వచ్చే వాటికి ఇప్పటివరకు ఉన్నదానికి కాదు, ఒక చక్కటి పరిష్కారాన్ని నేను తయారు చేస్తాను. అది 3 మనం జూమ్ పెట్టుకున్నప్పుడు 3 తారీఖులుగా అప్పుడు నేను అవన్నీ చెప్తాను. ఇవాళ జూమ్ పెడదాం అనుకున్నాను, కానీ మనకున్న సిచ్యువేషన్ లో ఇప్పుడు క్యూలో ఉన్న అకౌంట్ ఇంపార్టెంట్ కాబట్టి పెట్టలేదు.
అకౌంట్ తీసుకున్న ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలాగా నేను మరొక ప్లాన్ కూడా చేస్తున్నాను వాళ్ళందరి కోసం. కాబట్టి ప్రతి ఒక్కరికి వాళ్ళకి న్యాయం జరిగేలాగా మనం అన్ని జాగ్రత్తలు తీసుకుందాం. ఎందుకంటే నా దృష్టిలో అకౌంట్ హోల్డర్ అంటే కస్టమర్ దేవుడు. ఆ దేవుళ్ళకి న్యాయం చేయడంలో నేను ముందుంటాను. నెమ్మదిగా జాగ్రత్తగా అన్ని చక్కగా చేసుకుంటూ వెళ్దాం. ఫైనల్గా నేను ఎప్పుడు చెప్పే విషయమే, ఎవరిని నిందించకండి. అంటే మీరు అలా చేయరు, ఒకవేళ కోపం వచ్చినప్పుడు అలా ఉన్నప్పుడు ఇది గుర్తుపెట్టుకుంటారని రిక్వెస్ట్ అంతే. అందరూ మంచి వాళ్ళే. ఏ కంపెనీని తప్పుగా మాట్లాడకండి, ఎవరిని తప్పుగా మాట్లాడకండి. మనలో ఒక మాట అనే పర్లేదు, మనం భరించి మనం ఆనందంగా రిసీవ్ చేసుకొని ముందుకు వెళ్ళాం. ఎందుకంటే అంతిమంగా కావాల్సింది మనం జీవితంలో గెలవడం. ఆ గెలుపు అందరికీ వచ్చేట్టుగా చూడటం. కాబట్టి మనం ఆ సహనాన్ని ఓపికతో మనం చేసుకెళ్దాం. మనకి చక్కటి హైవే సహనం ఓపికే, దాన్ని చేసుకుంటూ వెళ్దాం. మనం నమ్మిన వాళ్ళకి అందరికీ న్యాయం చేద్దాం. మనం ఇచ్చిన ప్రతి మాటని కూడా అక్షర సత్యం చేద్దాం. థ్యాంక్ యూ.